కావ్య అయితే స్టేషన్‌కి ఫుడ్ తీసుకొని వెళ్తూ ఉంటుంది రాజుకి. మేము తెచ్చి పెడతాం కదా! అని కానిస్టేబుల్ అనేసరికి తనకి బయట ఫుడ్డు పడదు. అందుకే తెచ్చాను అని చెప్పేసైతే అలా కావ్య అంటూ ఉంటుంది. సరే అని చెప్పేసైతే ఆవిడ తీసుకొని వెళ్తుంది. ఇక రాజుకైతే కావ్య దగ్గరుండి ఫుడ్ అయితే పెడుతూ ఉంటుంది. అలా తినిపిస్తూ ఉంటుంది. రాజైతే కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక సాక్ష్యాలు దొరికాక నేను బయటకు వచ్చేస్తాను అనే ఆనందంలో అయితే చాలా హ్యాపీగా ఉంటాడు రాజు. అలా హ్యాపీగా ఉంటూ కావ్య తినిపిస్తున్న అన్నాన్నయితే తింటూ ఉంటాడు. అలా అత లాయర్ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఆ రోజు సామంత్‌ని చంపడానికి వాడిన ఆయుధాలు బయటకు వచ్చాయి. ఫింగర్ ప్రింట్స్ కూడా వచ్చాయి. చూడండి చెక్ చేయండి అనైతే అంటూ ఉంటాడు. అలా అనగానే జడ్జ్ అయితే అవి చెక్ చేస్తూ ఉంటాడు. అవి చెక్ చేయగానే ఆయుధాల మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ రాజు ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి కదా! అనైతే అంటూ ఉంటాడు జడ్జ్. అలా జడ్జ్ మార్చాయే కదా అని అనేసరికి ఒక్కసారిగా రాజు అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఏంటి నా ఫింగర్ ప్రింట్స్‌తో మ్యాచ్ అయ్యాయా? అనైతే షాక్ అవుతూ ఉంటాడు రాజు. ఆ మాటలన్నీ వినగానే కావ్య కూడా ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇది నిజమేనా? అనైతే షాక్ అవుతూ ఉంటుంది. ఇక అపర్ణ, అప్పు ఈళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇప్పుడు రాజుని ఎవరు కాపాడతారు? ఉన్న ఆఖరి ఆయుధం కూడా ఇచ్చేసుకున్నామే అనైతే చాలా బాధపడుతూ ఉంటారు. సుభాష్ వీళ్ళందరూ అయితే బాధపడుతూ ఉంటారు. అనామిక అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రాజు ఈ కేసులో ఇరుక్కున్నందుకు.